నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులు చేసే ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళ యొక్క జీవితాలు కువైట్ లో ముగిసిపోవచ్చు. అంటే వాళ్ళు కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురి కావచ్చని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సాద్ అల్ ఖాత్వాన్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని చెప్పేసి, అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఎవరైనా సరే కానీ ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ 2 నెలల వరకు జైలు శిక్ష, 1 సంవత్సరం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, అలాగే 1000 దినార్ల వరకు జరిమానా విధిస్తాము. అలాగే కువైట్ దేశం నుంచి ప్రవాసులను కూడా బహిష్కరిస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవాసుల యొక్క జీవితాన్ని కువైట్ లో ముగిసేలా చేయవచ్చని చెప్పేసి, అంటే కువైట్ లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉంటారు. అలాగే అవతలి వ్యక్తికి మనం చూసుకుంటే కానీ ఏదైనా గాయాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆస్తి నష్టం కానీ జరిగితే కానీ అటువంటి సందర్భాలలో కూడా కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించే అవకాశం ఉందని చెప్పేసి, ఒక తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘన ఏదైతే ఉందో కువైట్ దేశం నుంచి ప్రవాసుడిని బహిష్కరించేందుకు కారణమవుతూ ఉందని చెప్పేసి, కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను ఖచ్చితంగా పాటించండి అన్న. ప్రస్తుతం ముందులా అయితే లేదు, 50 సంవత్సరాల తర్వాత కువైట్ ట్రాఫిక్ చట్టాన్ని సవరించి కొత్త జరిమానాలు, కొత్త జైలు శిక్షలు తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఇప్పటికి కూడా ఎక్కువగా ట్రాఫిక్ నేరాలు మనం చూసుకుంటే సెల్ ఫోన్ మాట్లాడడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఉన్నాయని చెప్పేసి, ఏది ఏమైనా సరే కానీ ఇవి ఉన్నప్పటికీ కూడా మునపటితో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గాయని చెబుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.